ఫ్రెండ్స్, ఇంతకు ముందు క్రెడిట్ స్కోర్ అదే సిబిల్ స్కోర్ ఎట్లున్నా కానీ బ్యాంక్స్ లో క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్స్ లో లోన్స్ తప్ప మిగతావి ఈజీగా అప్రూవల్ అవుతుండే. లైక్ బయట ఫైనాన్స్ కంపెనీస్ లో బైక్ లోన్ తీసుకున్న, కార్ లోన్ తీసుకున్న, గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ అట్లాంటివి ఈజీగా అప్రూవ్ అవుతుండే. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే, మీ క్రెడిట్ స్కోర్ అదే సిబిల్ స్కోర్ కనుక బాగాలేదనుకోండి, బ్యాడ్ స్టేజ్ లో ఉందనుకోండి, మీకు బయట బైక్, కార్ లోన్స్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఈవెన్ ఒక పర్సన్ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పర్సన్ సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ పర్సన్ మన కంపెనీ పేరు మీద క్రెడిట్ కార్డ్స్, లోన్స్ తీసుకుంటాడు కాబట్టి అతని ఫైనాన్షియల్ బిహేవియర్ ఎట్లుంది అని చెప్పి వాళ్ళు ఆ క్రెడిట్ స్కోర్ తోటే చెక్ చేసుకొని డిసైడ్ అవుతున్నారు అతనికి జాబ్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి. సో అంత యూజ్ ఉంది ప్రెసెంట్ క్రెడిట్ స్కోర్ ద్వారా. కాబట్టి ఎవరైతే 18 years దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ గా క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ఫ్యూచర్ లో లోన్స్ అవసరం ఉండని లేకపోని, క్రెడిట్ కార్డ్స్ అవసరం ఉండని లేకపోని, సిబిల్ స్కోర్ మాత్రం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. యాక్చువల్ గా కొంతమంది సిబిల్ స్కోర్ అనేది దానంతటా అదే స్టార్ట్ అవుతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. అట్లుండది, సిబిల్ స్కోర్ ని మనమే స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, నేను పాన్ కార్డ్ తీసిన, బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసిన, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మస్తు అవుతాయి అండ్ నా బ్యాంక్ లో కూడా చాలా డబ్బు ఉంది, సో ఆటోమేటిక్ గా నా సిబిల్ స్కోర్ అనేది మస్తు ఉంటది అనుకుంటున్నారు. అట్లా అస్సలు ఉండదు. ఆ అపోహలో ఉండకండి. మీ బ్యాంక్ అకౌంట్ కి, మీరు చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కి, మీ సిబిల్ స్కోర్ కి ఎలాంటి సంబంధం లేదు. సిబిల్ స్కోర్ అదే క్రెడిట్ స్కోర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆ క్రెడిట్ స్కోర్ ని మనమే మాన్యువల్ గా మనంతట మనం స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. మనం ఆ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. ఆ స్ట్రాటజీస్ ఫాలో అవుతేనే ఆ సిబిల్ స్కోర్ అనేది 300 దగ్గర స్టార్ట్ అయ్యి 300 దగ్గర నుంచి మెల్లిమెల్లిగా 700, 800, 900, 900 దగ్గరకు వచ్చి ఆగుద్ది. ఇక టాపిక్ లోకి వస్తే, సిబిల్ స్కోర్ స్టార్ట్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ లో ఈజీగా అంత పెద్ద ఖర్చేం లేకుండా స్టార్ట్ చేసుకునే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఎఫ్డి క్రెడిట్ కార్డ్. ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్. సో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఎందుకు ఇస్తా ఎఫ్డి క్రెడిట్ కార్డ్ కి అంటే, క్రెడిట్ కార్డు మన సిబిల్ స్కోర్ ని, మీదైనా సరే నాదైనా సరే, ఎక్స్ప్రెస్ స్పీడ్ గా ఇంక్రీజ్ చేస్తుంది. ఎఫ్డి క్రెడిట్ కార్డ్ అంటే సింపుల్ గా, క్లీన్ గా అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. మన జేబులో నుంచి కొంత డబ్బుల్ని డిపాజిట్ చేస్తాం. ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ తో మనం ఒక క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటాం. ఎగ్జాంపుల్ 1000 రూపాయలు డిపాజిట్ చేసినాం అనుకోండి, కొన్ని 1000 రూపాయలు 100% ఫుల్ లిమిట్ ఇచ్చేస్తాయి, కొన్ని 90% అంటే 1000 రూపాయలు 90% అంటే 900 రూపీస్ లిమిట్ ఇచ్చేస్తాయి. సో ఆ 100 రూపీస్ దగ్గర పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు మనకు. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, మనం ఎఫ్డి చేస్తున్నాం అమౌంట్, ఆ ఎఫ్డి పైన మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇయర్లీ 7%, 7.5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇటు ఆ ఎఫ్డి వట్టిగా ఉండకుండా దానిపైన మనం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం, ఆ క్రెడిట్ కార్డ్ ని వాడుకుంటున్నాం మన అవసరాలకి. సో వాడుకొని 45 రోజుల్లో బిల్ కట్టేస్తున్నాం మనము. అది కూడా మనకి ఫ్రీ ఆఫ్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది, దానికి ఎట్లాంటి ఇంట్రెస్ట్ కడతలేం. ఇక్కడ ఇంట్రెస్ట్ సంపాదిస్తున్నాం ఎఫ్డి పైన, ఇటు క్రెడిట్ కార్డ్ తీసుకొని ఫ్రీగా క్రెడిట్ కార్డు వాడుకుంటున్నాం. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ని వాడుకుంటూ ఆన్ టైంలో బిల్ కట్టినందుకు మనకి క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇట్లా 3 బెనిఫిట్స్ ఉంటాయి ఎఫ్డి క్రెడిట్ కార్డ్ ద్వారా. ఇక్కడ చాలా మంది ఎఫ్డి క్రెడిట్ కార్డ్ తీసుకున్నాక కూడా క్రెడిట్ స్కోర్ పెరగట్లేదు అని చెప్పి అంటున్నారు. నా ప్రీవియస్ వీడియోస్ కింద కూడా నేను కొన్ని కామెంట్స్ చూసిన. వాటికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మీరు తీసుకున్న ఎఫ్డి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ లో ప్రతి మంత్ మీరు 30% మాత్రమే వాడుకోవాలి. ఎగ్జాంపుల్, మీ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ లిమిట్ 10,000 రూపాయలు ఉందనుకోండి, 10,000లో 30% అంటే ఎంత? 3,000 రూపాయలు. ఇట్లా 30% మాత్రమే లిమిట్ ప్రతి మంత్ వాడుకోవాలి. అండ్ ఏదైతే మీరు వాడుకున్న లిమిట్ కి బిల్ వస్తుందో, ఎగ్జాంపుల్ ప్రతి నెల 30వ డేట్ వరకు బిల్ వచ్చింది అనుకోండి, బిల్ వచ్చిన తర్వాత 15 రోజులు ఛాన్స్ ఇస్తారు కదా, అంటే నెక్స్ట్ మంత్ 15th డేట్ దాకా ఛాన్స్ ఉంటుంది. ఆ 15th డేట్ లోపే మీరు ఆ బిల్ అనేది కట్టేసేయాలి. మళ్ళీ మర్చిపోయి ఆ 15th ని స్కిప్ చేసిర్రు అనుకోండి, అట్లా మీకు సిబిల్ స్కోర్ అనేది అస్సలు ఇంక్రీజ్ కాదు, ఇంకా డిక్రీజ్ అవుతుంది. అండ్ కొంతమందికి తెలియక బిల్ వచ్చిన తర్వాత అక్కడ అవుట్ స్టాండింగ్ బిల్ ఉంటుంది, మినిమం డ్యూ ఉంటుంది. మినిమం డ్యూ అనేది బిల్ అనుకోని మినిమం డ్యూ కట్టేస్తారు. మినిమం డ్యూ ఎప్పుడు కట్టద్దు, అవుట్ స్టాండింగ్ బిల్ ఏదైతే ఉంటుందో టోటల్ అమౌంట్ డ్యూ అది కట్టేసేయాలా. ఈ 3 మిస్టేక్స్ చేయకుండా ఈ 3 ప్రాపర్గా చేసిర్రు అనుకోండి, కంప్లీట్ చేసిర్రు అనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన క్రెడిట్ కార్డ్ అన్నా అని చెప్పేసి ఇప్పుడు 50,000 కావాలనో, 1,00,000 రూపాయలు కావాలని చెప్పి భయపడకండి. ఒకప్పుడు ఎఫ్డి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే 50,000, 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుండే. బట్ ఇప్పుడు ఒక 2,000 రూపాయలు పెట్టినా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ వస్తుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనకు అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఇచ్చే, అన్ని రకాలుగా సర్వీస్ ఇచ్చే మంచి క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉంది అని అంటే అది జెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డు. ఇది ప్రమోషన్ కాదు, నేను చాలా రోజుల నుంచి ఏ వీడియో చేసినా కానీ ఈ కార్డ్ గురించి చెప్తున్నా. అంటే వేరే కార్డ్స్ గురించి కూడా చెప్పినా, బట్ నేను కంపేర్ చేసుకుంటే నాకు కొన్ని రకాల సర్వీస్ పరంగా కానీ అట్లా బెటర్ అనిపించింది. 2,000 రూపీస్ ఎఫ్డి చేసుకోవచ్చు, 5,000 రూపీస్ అయినా మీరు ఎఫ్డి చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డు వాడుకుంటూ పోయిన కొద్దీ మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసినప్పుడు కొంత మనీ అనేది మిగులుద్ది. ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్. సో ఈ కార్డుకి మీరు అప్లై చేసుకోవాలంటే
సింపుల్, నేను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోండి. మీకు వీడియో కేవైసీ ఉంటుంది, వీడియో కేవైసీలో ఏజెంట్ తో పాన్ కార్డ్ చూపించండి, ఒక పేపర్ పైన సిగ్నేచర్ పెట్టండి, మీది ఒక సెల్ఫీ తీసుకుంటాడు అండ్ మీరు 2000 రూపాయలు అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిపాజిట్ చేయాలి. మీకు FD క్రెడిట్ కార్డ్ అనేది వెంటనే ఇష్యూ అవుద్ది, డిజిటల్ క్రెడిట్ కార్డు. ఒకవేళ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ కనుక తీసుకుంటే ఒక 7 days లో మీ ఇంటికి బై పోస్ట్ లో వచ్చేస్తుంది. ఆ కార్డ్ అనేది మీరు నేను చెప్పినట్టుగా వాడుకొని మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మినిమం ఒక 1 year అన్న వాడండి కార్డు. అంటే మీరు పెట్టిన FD మీకు ఎప్పుడైనా అర్జెంట్ ఉంటే FD క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోరాదు అన్న ప్రాబ్లం ఏం లేదు, క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక మినిమం 1 year అయినా FD కార్డు వాడితే 1 year తర్వాత మెల్లిమెల్లిగా మీరు ఏదైనా అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకున్నా కానీ వాళ్ళు ఇన్ని రోజులు వీళ్ళు FD కార్డు వాడిర్రు, వీళ్ళకు కార్డు వాడు ఎట్లనో అర్థమైంది, బిల్ కూడా ఆన్ టైమ్ లో కట్టిర్రు, సో నేను ఇప్పుడు కార్డు ఇచ్చినా కానీ నా బిల్ కూడా ఆన్ టైమ్ లో కడతారు అని వాళ్ళు ఆలోచించి మీకు కార్డు అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక 1 year అన్న మినిమం కార్డు వాడండి. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ అవి కొంచెం రిస్క్ తో కూడుకొని ఉంటాయి, అవన్నీ వద్దులే. కానీ దీని తర్వాత ఒకవేళ మీరు FD క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ లేరు అని అంటే ఇంకొక చిన్న ఆప్షన్ ఉంది, బట్ నేను మాత్రం అంతగా రికమెండ్ చేయను, సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇస్తాను అంతే. సో సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అని అంటే జెన్యూన్ RBI అప్రూవ్డ్ NBFC లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చిన్న అమౌంట్ లోన్ తీసుకోవడం. పెద్ద లోన్ కాదు, ఒక 2000, 5000, 1000 రూపాయలు ఇట్లా చిన్న లోన్ తీసుకొని ఒక 3 months EMI టెన్యూర్ పెట్టుకోవడం. ఆ 3 months ఏదైతే EMI డేట్ ఉంటుందో ఆ డేట్ రోజు డబ్బులు కట్టేసేయడం, డేట్ లోపే కట్టేసేయాలి. అండ్ ఆ 3 months అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి, మళ్ళీ ఒక 1000 రూపాయలు లోన్ తీసుకోవాలి, మళ్ళీ 3 months EMI పెట్టుకొని 6 months EMI పెట్టుకొని ఆన్ టైం కు కట్టుకుంటూ పోవాలి. ఇట్లా ఒక 1 year చేసిర్రు అనుకోండి, మీకు ఇట్లా కూడా సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుద్ది. సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుద్ది కానీ మీకు మళ్ళీ ఫ్యూచర్ లో అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అట్లాంటివి రావాలంటే రావు. ఎందుకు అని అంటే లోన్ వాడడం వేరు, క్రెడిట్ కార్డు వాడడం వేరు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు క్రెడిట్ కార్డు FDది వాడిరు అనుకోండి, మీరు ముందు యాక్సిస్ బ్యాంక్ దో, ICICI దో, SBI దో క్రెడిట్ కార్డు అన్సెక్యూర్డ్ అప్లై చేసుకుంటే ఇతనికి క్రెడిట్ కార్డు వాడడం వచ్చు, 1 year నుంచి వాడుతున్నాడు అన్న ఛాన్స్ తోటన్నా వాళ్ళు మీకు క్రెడిట్ కార్డు అప్రూవల్ ఇస్తారు. కానీ ఈ లోన్ యాప్ వాడితే క్రెడిట్ కార్డు వాళ్ళు అప్రూవల్ ఇవ్వరు. కాబట్టి నేను దీనికి అందుకే సెకండ్ ప్లేస్ లో పెట్టిన FD క్రెడిట్ కార్డు తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. మీరు పెడితే 2000 పెడతారు కానీ ఆ 2000 అనేది మీ కెరీర్ గురించి బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీకు కావాలంటే జెన్యూన్ NBFCs లోన్ ప్రొవైడర్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వాటిని ట్రై చేయండి అవసరం ఉంటే. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఏమైనా డౌట్స్ గురించి నాతో మాట్లాడాలనుకుంటే నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా, మీరు నాకు డైరెక్ట్ గా కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు. అండ్ మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ అయిందా కాలేదా కమెంట్ చేయండి. ఒకవేళ స్టార్ట్ అయితే మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో కూడా కమెంట్ చేయండి. మీరు ఏ ప్రొడక్ట్ వాడి మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకుందాం అనుకుంటున్నారో నా వీడియో చూసిన తర్వాత ఏం డిసైడ్ అయ్యారో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్ గా బూస్ట్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.